మేము అధికారంలోకి వస్తే ఎంతమంది పిల్లలు చదువుకుంటూ ఉంటారో బడికి, కాలేజీలకు వెళ్ళి వాళ్ళందరికీ కూడా అమ్మఒడి వర్తింపచేస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు పదే పదే హామీ ఇచ్చారు. అండ్ వాళ్ళ సూపర్ సిక్స్లో ప్రధానమైనది కూడా. సరే, వాళ్ళ అధికారంలోకి వచ్చినటువంటి మొదటి ఏడాది దీన్ని ఆటకెక్కించేశారు, దాన్ని ఎగ్గొట్టేశారు. ఇప్పుడు రెండో ఏడాది ఈ మేలో ఇస్తాము అన్నారు. సరే, తర్వాత జూన్లో పిల్లలకు పాఠశాలలు ప్రారంభమయ్యేలోపే ఇస్తామన్నారు. అండ్ ఇప్పుడు కరెక్ట్గా ఏ రోజు ఇస్తారు అన్న దాని మీద డేట్ అయితే కరెక్ట్గా క్లారిటీ రావడం లేదు. తల్లిదండ్రులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకవేళ స్కూళ్ళు ప్రారంభమయ్యే టైంకి కనుక ఇస్తే సో దట్ ఆ ప్రైవేట్ స్కూళ్ళలో కట్టే ఫీజు నుంచి అయినా ఉపశమనం కలుగుతుంది, దానికి అప్పులు చేయడం అన్న ఏమంటారు ఆ బాధ తప్పుతుంది అని. మరి ప్రభుత్వం మొదట 12వ తేదీ ఇస్తామన్నారు, లేదు ముఖ్యమంత్రి గారు 14వ తేదీ అయినా ఇవ్వాలి అని చెప్పి అధికారులకు చెప్పారంటున్నారు. అండ్ ఈరోజు ప్రభుత్వ సొంత పత్రికలు రాసినటువంటి కథనాలు వాళ్ళు కూడా ఒక డేట్ని ఏమీ కన్ఫర్మ్ చేయలేదు. వాళ్ళు రాసుకుంటూ వచ్చిన దాని ప్రకారం పాఠశాల విద్యాశాఖ నుంచి తెచ్చుకున్న డేటా ఏదైతే ఉంటుందో పిల్లలకి సంబంధించి ఆ డేటాను గ్రామ వార్డు సచివాలయాల దగ్గర ఉన్న వాళ్ళ డేటాతో మ్యాచ్ చేస్తున్నారట, చెక్ చేస్తున్నారట. ఇంతకుముందు గ్రామ వార్డు సచివాలయాలలో ఇంటింటి సర్వే చేశారట. ఆ సర్వే డేటా ఆధారంగా ఈ అమ్మఒడి ఇవ్వచ్చు అని ఆ ప్రభుత్వ పత్రిక అయితే రాసుకుంటూ వచ్చారు. ప్రభుత్వ సొంత పత్రిక, టీడీపీ సొంత పత్రిక. సో దాని ప్రకారం ఇవ్వచ్చు అని. సో యాక్చువల్గా అందరికీ ఉన్నటువంటి బిగ్ క్వశ్చన్ ఏంటి అంటే, ఏ ప్రాతిపదికన ఇస్తారు, వాళ్ళ దగ్గర అంటే ఏ డేటాను ప్రామాణికంగా తీసుకుంటారు అని. బట్ ఇప్పుడు పాఠశాల విద్యాశాఖ నుంచి డేటా తెప్పించుకొని గ్రామ వార్డు సచివాలయం దగ్గర ఉన్న డేటాతో కంపేర్ చేస్తూ రెండు చెక్ చేసుకొని ఇంతకుముందు వాళ్ళు ఇంటింటి సర్వే చేశారు కదా, దాని ఆధారంగా ఇస్తారని చెప్పి అయితే వాళ్ళు రాసుకుంటూ వచ్చారు. బహుశా మరి ఈ బ్యాంక్ అకౌంట్లన్నీ యాక్టివ్గా ఉన్నాయా, పిల్లల తల్లిదండ్రులవి అన్నీ కనెక్ట్ చేశారా, అసలు ఇంటికి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తారా, లేకుంటే ఇది ఏమైనా కనుక ఈఎంఐ పదే ఏమంటారు విడతల వారీగా ఏమైనా ఇస్తారా, ఇలాంటి అప్డేట్స్ ఏమీ రావడం లేదు. బట్ ఇవ్వడానికి కసరత్తు చేస్తూ ఉన్నారు అని టీడీపీ సొంత పత్రికలు అయితే రాసుకుంటూ వస్తున్నాయి. మరి 12వ తేదీ ఇస్తారా, 14వ తేదీ ఇస్తారా, ఇంకా డిలే అవుతుందా? అసలు మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్కరికి అమ్మఒడి ఇచ్చుకుంటూ వస్తే దగ్గర కొంచెం రౌండ్ ఫిగర్ వేసుకుంటే 7,000 కోట్ల రూపాయల వరకు ఇచ్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు వీళ్ళు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్నారు కాబట్టి డెఫినెట్లీ ఈ ఫిగర్ అట్లీస్ట్ 80 to 90% అయినా పెరగాలి. ఆ లెక్కన 13,000 కోట్ల రూపాయలు ఈజీగా కావాలి. కానీ ప్రభుత్వం అయితే బడ్జెట్లో 8,000 కోట్ల రూపాయలు ఏమో కేటాయించింది. మరి భారీగా కోతలు పెడతారా, లేకపోతే ఇంకేదైనా ఆల్టర్నేట్ ఆలోచిస్తారా? చూడాలి.